ప్రాంతానికి బైపాస్ రోడ్ కావాలని ఆల్రెడీ ఒకసారి మరి రోడ్డు ఏదైతే భూములు ఏదైతే పోతా ఉన్నాయో ఒకసారి సర్వే చేసి మరి వీటిని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కొత్తగా పాపం ఆ నుంచి అయితే అందరూ చిన్న సన్నకారు రైతులు తీసిన లేఅవుట్ అలైన్మెంట్ను మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది. మరి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడో 2024లో చేసిన మరి ఈ కార్యక్రమాన్ని మరి వర్క్ స్టార్ట్ చేసి తొందరగా బైపాస్ కంప్లీట్ చేయాల్సింది పోయి మరి ఈ రైతుల మధ్యలోనే చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఒక పక్క ప్లానింగ్తో పోవాలి, సరైన ప్లానింగ్ లేదు. ఒకసారి ల్యాండ్ ఎక్వైర్ చేసినాక మళ్ళా ఇది పనికిరాదు అనేది మళ్ళీ ఇంకో పక్క నుంచి తీస్తాం అనేది కూడా రైతుల మధ్యలో మీరు లేని గొడవలు పెట్టిస్తూ మరి గవర్నమెంట్కు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఒక పక్క ప్రణాళిక ఉండాలి. మరి అది కొరబడుతుంది. ఎందరిని ఇబ్బంది పెడతారు ఇట్లా. నేను కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నా, ప్రాపర్గా మీరు ఏదైతే ముందు తీసుకున్నారో ఆ ల్యాండ్ను మరి ఎందుకు ఇప్పుడు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, ఎవరి ప్రోద్బలం ఉంది ఇందులో. మరి నిజంగా కూడా అందరు రైతులే, మరి బైపాస్ అనేది కూడా అవసరమే కనుక ఈ రైతుల మధ్యలో గొడవ పెట్టించే విషయం బాగాలేదు. ఏదైతే మీరు ముందు తీసుకున్నారో దాని ప్రకారం పక్కగా ఇది అట్లా కిందికి వెళ్ళి వస్తే కూడా అదంతా అలైన్మెంట్ కూడా సరిగా లేదు. కింది నుంచి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సర్కిల్ కూడా బాగుంటుంది కనుక మరి ఉన్నదాన్ని ఏర్పాటు చేయడంలో ఏమి ఇబ్బంది ఉంది. మీరు ఎందుకు ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించి దీన్ని ప్రాపర్గా ఇచ్చేసి రైతులను కాపాడాలి. ఇదంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కనుక నేను కోరుతా ఉన్నా, ఒకసారి జీవో వచ్చినాక మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది విచిత్రంగా ఉంది. మరి ఇన్న రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తూ ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో అందరినీ రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీనికోసం నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్రాపర్గా ప్లానింగ్ అనేది ఉండాలి గవర్నమెంట్కి. ఒక ఇది లేదు, ఎవరేది చెప్తే అదే ప్రలోభాలకు గురవుడు రకరకాల. మరి దీనికి గవర్నమెంట్ ఏ విధంగా నిజంగా బాధ అవుతుంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే విధానం ఉండాలి. కానీ ఇదేమైనా చిన్నపిల్లల ఆటల్లాగా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి సరైన విధిలో పద్ధతిలో మరి తొందరగా ల్యాండ్ సేకరణ చేసి బైపాస్ తొందరగా పూర్తి చేయాలని బీజేపీ